వరంగల్ జిల్లా నర్సంపేట మెడికల్ కాలేజ్ సమీపంలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఉండాలని ఎన్ఆర్ఐ పిన్న భాస్కర్ మాట్లాడుతూ నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు నర్సంపేట నియోజకవర్గం ప్రజలు మరవలేమని, దాంతో పాటు అమెరికా నాతో పంచుకున్న అనుభవాలు మర్చిపోలేమని, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలు చాలా గొప్పవి, నాకు పెద్ది అన్నకు సంబంధము ఒక అన్నదమ్ముల సంబంధమని బాధపడ్డ భాస్కర్, నేను అమెరికాలో ఉన్నా అంటే పెద్దన్న ధైర్యం, ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. పెద్ది అన్న పేరు మెడికల్ కళాశాలలో పెట్టాలి. ఎన్ఆర్ఐ అమెరికా బి భాస్కర్, సిటీ కేబుల్ న్యూస్ ముఖాముఖి. రామప్ప నుంచి లక్నవరం నింపొచ్చు అని చెప్పి బై వాక్ నేను దీని టెంటేటివ్ అకామిడేషన్ ఉంటే టెంట్ అకామిడేషన్ టెంపరీ టెంట్లు ఉంటాయి కదా, అవి వేసుకొని 3 days ఉండి సర్వే చేయించి డిపిఆర్ నేను తయారు చేసి తీసుకుపోయి పాకాలతో పాటు లక్నవరం కూడా తీసుకుపోయి కేసీఆర్ని ఒప్పించి గవర్నమెంట్ అప్పుడు హరీశ్ని ఒప్పించి ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాను. అక్కడ ఎవరు పట్టుకోలేదు. నేను మాత్రం రాత్రి బౌలు కష్టపడి పంప్ హౌజులు రామప్ప బ్యాక్ వాటర్ లో పంప్ హౌజులు కట్టి ఒకటి ఐడియా ఉంది పెద్ద వీళ్ళ ఈ మధ్య అంటే రామప్ప సైడ్ వెళ్ళలేదు ఈ మధ్య, బట్ వింటూ ఉంటాను. అక్కడ నుంచి వాటర్ గోదావరి వాటర్ రామప్పను బ్యాలెన్సింగ్ తయారు చేసినాం. అంటే పడ్డ చుక్క పడ్డట్టే లిఫ్ట్ చేస్తాం. అక్కడి నుంచి తీసుకెళ్లి 5.5 TMCలో తీసుకుపోయి పాకాలను ఇది 4th year, రెండో పంట పండుతుంది 4th year. ఇది అదే లక్నవరాన్ని మాత్రం కనెక్ట్ కాలే. సీతక్కని అడిగిన నేను ఫంక్షన్ లో ఏందమ్మా మరి అప్పుడంటే అపోజిషన్ ఎమ్మెల్యే, ఇప్పుడు నువ్వే మంత్రి నువ్వే రాజ్యం కదా, శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ కనీసం పట్టించుకుని చేయండి అంటే ల్యాండ్ రేట్లు పెరిగినాయి, ఎవరు ల్యాండ్ ఇస్తారు. దిన కర్మల సందర్భంగా కొట్లాడి తెచ్చిన తెలంగాణ సాక్షిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని నర్సంపేటకు తీసుకురావడానికి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారి కృషి అంతా ఇంత కాదు. అటు జిల్లాకు దక్కాల్సిన మెడికల్ కాలేజీలు మన నర్సంపేట తాలూకాకు ఒక జిల్లా విధంగా తీసుకొచ్చిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశయానికి సాక్షిగా మన దశదిన కర్మ అనంతరం మన దయాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎర్రపల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో సో ఈరోజు ఇక్కడ మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అటు పార్టీలకు అతీతంగా తెలంగాణ నర్సంపేట పట్టణ వాసులు అందరూ కలిసి ఇక్కడ మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారి యొక్క ఆశయాలను కొనసాగించడానికి కొరకు ఇక్కడ అతని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విగ్రహ ఏర్పాటు ఆ ఉద్యమంలో ఎంత అయితే పోరాటం చేశాడో ఆ పోరాటాల సాక్షిగా ఇక్కడ అన్నగారి యొక్క విగ్రహాన్ని పెట్టడానికి కూడా చోటు లేకుండా రాత్రి దిమ్మలను కూరగొట్టడము, తర్వాత పెద్ద అభిమానులు అయితేనేమి, నర్సంపేట అభిమానులు అయితేనేమి, తెలంగాణ అభిమానులు అయితేనేమి మళ్ళా వచ్చి ఆ గద్దెను పేర్చి మళ్ళీ దశ దిన కర్మల సాక్షిగా అన్నకు ఆశీర్వాదాలు అర్పించారు. విగ్రహ సాక్షిగా ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. ఇది పెద్ద హాస్పిటల్ అని ఎప్పుడో పేరు మారింది, పేరు వచ్చేసింది.
అలాంటి ఒక ఆశయ ఒక క్రమశిక్షణ గల నాయకుడు, క్రమశిక్షణ గల నాయకుడు ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కొరకు ఉద్యమ పోరాట కిరీటమై వరంగల్ జిల్లాని ఏకదాటిగా వెళ్ళిన మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశయాలను మరియు ఒక బీఆర్ఎస్ కార్యకర్తలైతేనేమే తెలంగాణ ప్రజలైతేనేమే ఈ కొనసాగించాలి. కానీ ఇప్పుడు మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారు మన మధ్యలో లేకున్నా కూడా వారి విగ్రహాన్ని అక్కడ పెడదామంటేనే అటు ప్రభుత్వాలు భయపడిపోతున్నాయి. ఇది కాగా ప్రభుత్వాలు భయపడి అతని యొక్క విగ్రహాన్ని ఈ సంఘటన ఏంటంటే నైట్ దశదిన కర్మల సందర్భంగా పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరణ జరిగేది. హరీష్ రావు గారికి వచ్చేది, మన మొత్తం బీఆర్ఎస్ ముఖ్య నాయకులు వచ్చి అన్నగారికి మన అంతిమార్పణ చేసేవాళ్ళు. కానీ రాత్రి ఒక దొంగ మూటలు వచ్చినట్టుగా వచ్చి అక్కడ మన అన్నగారి విగ్రహాన్ని కూల్చడం అంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కూల్చినట్టే అవుతుంది. అరే తెలంగాణ సాధించినాక హైదరాబాద్ లో మహానగరంలో ఒక సంయుక్త ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావుకు ఇచ్చిన చోటు మన తెలంగాణ రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు మన కేసీఆర్ గారితో అడుగు వేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అన్న విగ్రహాన్ని పెట్టడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు మనసు ఒప్పుటలేదో, ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో దీన్ని చూస్తే అర్థమవుతుంది. నా పేరు భాస్కర్ పిన్నా, ఎన్ఆర్ఐ USA. ఓకే. నర్సంపేట అనేది ఒక మండలము, ఒక తాలూకా అయినప్పటికీ మన కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారితో ఉన్న సత్సంబంధాలతో పట్టుబడి మన నర్సంపేట నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి పడిన శ్రమ అంతా ఇంత కాదు. సో అన్నయ్య మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వారి యొక్క ఆశయాలను తీసుకుపోవడానికి మన నర్సంపేట నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి యొక్క శ్రేణులందరూ ముందుకొచ్చేసి రేపు భాస్కర్ పిన్నా బీఆర్ఎస్ USA విభాగం నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారి దశదిన కర్మల్లో భాగంగా చివరి రోజున వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రతి పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి ఈరోజు సంఘీభావం తెలపడానికి, వారికి చివరి ఆశు నివాళులు అర్పించడానికి మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు, మన ట్రబుల్ షూటర్ హరీష్ తన్నీర్ గారు ఇక్కడికి సభ వేదికకి రాబోతున్నారు. సో ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారు మంత్రిగా చేయబడిన డెవలప్మెంట్ అంతకంటే ఎక్కువ చేశాడు నర్సంపేట